నమస్తే అందరికీ. నిన్న దుబాయ్ వేదికగా జరిగిన ఇండియా పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్, అలాంటి మ్యాచ్ తిలకించడానికి దేశ ప్రధానులు సైతం అక్కడికి వెళ్తారు. అలాగే ఆ మ్యాచ్ చూడడం కోసం నారా లోకేష్ గారు కూడా అక్కడికి వెళ్ళారు. దానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఒక ఆడబిడ్డ కదా అని చెప్పేసి చాలా కంట్రోల్గా మాట్లాడుతుంటే ఆవిడ నోటి తోల తగ్గట్లేదు. ఒకసారి ఆవిడేం మాట్లాడిందో మీరు వినండి. ఇచ్చినట్టు మొన్న కుంభమేళాలో పుణ్య స్నానాన్ని ఆచరించిన నారా లోకేష్ గారు గ్రూప్ 2 పరీక్షను కూడా ఆ గంగలో కలిపేసినట్టున్నారు. నారా లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్ చూడటానికి కదా వెళ్ళింది. సంజనా సుకన్యతో మసాజ్కి ఏమైనా వెళ్ళారా? లేదు మన ఎంపీలాగా బట్టలోడు తీసి ప్రపంచానికి ఏమైనా చూపించారా? అలాంటి గేమ్లు మనం బాగా చూస్తామేమో, అలాంటి మ్యాచ్లు బాగా తిలకిస్తామేమో. 10 మందికి శాస్త్రం చెప్పే బ్రాహ్మణ వంశంలో పుట్టి ఇలాంటి బోకు మాటలు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? ఆ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్న నీకు అవే బుద్ధులు వచ్చినట్టు ఉన్నాయి. మాట్లాడు, ఇంకా ఏం మాట్లాడతావు మాట్లాడు. నీ వైఖరి ఎలా ఉందంటే అంగట్లో అమ్మ అంటే ఎవరికి పుట్టేవో బిడ్డ అన్నట్టుంది. నారా లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్కి వెళ్ళినంత మాత్రాన గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఆగవండి. లేదు ఒక 100 మంది వచ్చి రోడ్డు మీదకు వచ్చి గొడవ చేసినంత మాత్రాన 1000 మంది రాసే ఎగ్జామ్స్ని ఆపరండి. ఒక ఆడదాని వై ఉండి ఒక తల్లినే అవమానించే విధంగా మాట్లాడావు నువ్వు. అంగట్లోకి వచ్చి అమ్మ అంటే ఎవడికి పుట్టేవరా కొడక అందా. తల్లి అన్నది నిజం, తండ్రి అన్నది నమ్మకం. ఎలాంటి వాళ్ళు వచ్చి అమ్మ అని పిలిచినా నువ్వెవరికి పుట్టావు అని ఏ తల్లి అడగదు. నీలాంటిది ఏమైనా అడిగితే అడుగుతుందేమో. దారిని పోయేవాడిని అయ్యా అంటే ఎవడికి పుట్టేవరా కొడక అన్నది సామెత. ఒక తల్లి ప్లేస్లోకి తీసుకొచ్చి సామెతను కూడా వక్రీకరిస్తావా నువ్వు? సంజనా సుకన్యతో గంట చేస్తావా, అరగంట చేస్తావా? ఒకడేమో బట్టలిపి తన దేహాన్నంతా ప్రజానికానికి చూపించి అలాంటి చిత్రాలు చూడటానికి మనం బాగా ముందుంటాం అనుకుంటా. నారా లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్, పాపం ఆయన క్రికెట్ మ్యాచ్ చూస్తారు కానీ ఇలాంటి చిత్రాలు ఆయన చూడలేడండి. మీ నాయకులకి మీకు ఇలాంటి గేమ్స్ బాగా ఇష్టమై ఉండవచ్చు, కానీ ప్రపంచానికి అది ఇష్టం ఉండదండి. ఆలోచించుకోండి కొంచెం.